ఏపీ పాలిటిక్స్ లో బిగ్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి హస్తిన బాట పట్టనున్నారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో ఉమ్మడిగా చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ పర్యటనకు ముందు చంద్రబాబు పవన్ ముందు భేటీ కానున్నారు. ఇక బీజేపీతో పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటుపై చర్చించి ఆ తర్వాత కలిసి ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ జనసేన సీట్లపై ఇప్పటికే క్లారిటీకి వచ్చారు ఈ ఇద్దరు నేతలు. మరి బీజేపీ కూడా టీంలో చేరితే ఏం చేయాలన్న దానిపై ఇప్పుడు చర్చలు జరపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, చంద్రబాబు జనసేనాని ఢిల్లీ టూరు ఏ ట్విస్ట్ ఇవ్వనుంది, ఎటు మలుపు తిప్పనుంది అని చెప్పి కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. 2014 సీన్ రిపీట్ కాబోతుందా అంటే అవుననే సమాధానాలు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో దాదాపుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేపు ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసంలో కూడా ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా సంబంధించి బీజేపీ కేంద్ర పెద్దలతో ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చించాలి, దాంట్లో ప్రధానమైన ఏజెండా ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఈ మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, అలాగే ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి 25 నుంచి 28 సీట్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అలాగే 2 నుంచి 3 పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ ముందుకు రావడం జరిగింది. జనసేన కూడా ఓకే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇక భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఆ సీట్లకు సంబంధించి ఎక్కడెక్కడ కేటాయించాలి, ఏమి చంపించాలి, అలాగే ఎవరెవరితో భేటీ జరగాలి, ఈ భేటీలో ప్రధానమైన ఏజెండా ఏమిటి, మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి బీజేపీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మనకు అందాలనే ఏకైక ఏజెండాతోటే రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ జరగబోతోంది. ఆ భేటీ జరిగిన తర్వాత ఇద్దరు కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు సాయంకాలం ఢిల్లీ వెళ్ళి ఎల్లుండి ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి టీడీపీ, జనసేనతో కలిసి కూటమిలోకి వెళ్లేందుకు ఎటువంటి ప్రతిపాదనలు భాజపా పెట్టబోతోంది, దానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విధంగా స్పందించబోతున్నారు, సీట్లకు సంబంధించే ఉంటుందా, మరి వేరే రకమైన కారణాలు ఏమైనా ఉంటాయా, వీరి మధ్య సీట్లకు సంబంధించి మాత్రమే చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తాయా, లేకపోతే బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి కావాల్సిన సహాయ సహకారాలు ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన కూటమికి అందిస్తాయా, లేకపోతే ఏం చేయబోతున్నాయి ఉత్కంఠ అయితే మాత్రం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం వరకు నిన్న మొన్నటి వరకు సింగిల్గా పోటీ చేయాలని చెప్పి బీజేపీ అనుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ చేస్తున్న ఒత్తిడి కారణం కానీ లేకపోతే మరికొన్ని కారణాల రీత్యా కూడా టీడీపీ కూటమిలోకి వెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే కొంతమంది ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ ముఖ్యమైన నాయకులతో ఈరోజు ఉదయం చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ చర్చల్లో భాగంగానే చంద్రబాబుకి నడ్డా అలాగే అమిత్ షా అపాయింట్మెంట్ దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.